ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సరే, ఇప్పుడు మనం దేవుని వాక్యంలోకి వెళదాం. ఫిలిప్పీయులకు 4:6. దేనిని గూర్చియూ చింతపడకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ప్రియమైన సహోదరీ సహోదరులారా, మనిషి తన జీవితంలో ఏదో ఒక చింతకు గురవుతాడు. ప్రెజెంట్ ఎక్కడ చూసినా, ఎవరినైనా చూసినా వారి జీవితంలో ఏదో ఒక చింత కనిపిస్తూనే ఉంటుంది. అది ఫ్యూచర్ గురించి చింత కావచ్చు, లేదా డబ్బు గురించి, లేదా కుటుంబం గురించి, లేదా ఆరోగ్యం గురించి చింత కావచ్చు. ఇవే కాదు, ఇంకా చాలా విషయాల గురించి మనుషులు చింతలకు గురవుతుంటారు. అలాగే కొంతమందికి రాత్రిళ్ళు నిద్ర కూడా రాదు. ఎందుకంటే మనసులో ఏదో ఒక ఆలోచన తిరుగుతూనే ఉంటుంది. ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. బహుశా నువ్వు కూడా ఈ స్థితిలో ఉన్నావేమో. అయితే ఈరోజు దేవుని వాక్యం నీకొక అద్భుతమైన మార్గం చూపిస్తుంది. దేవుడేమంటున్నారంటే, చింతపడకు, ప్రార్థించు. అంటే నీ సమస్య ఎంత పెద్దదైనా చిన్నదైనా సరే దేవునికి చెప్పు, మనుషులకు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే మనుషులకు చెబుతావో ఆ బాధ మాత్రం అలానే ఉంటుంది. అదే నువ్వు దేవునికి మనస్ఫూర్తిగా నీ చింతలు బాధలు చెప్పినప్పుడు అప్పుడు హృదయంలో ఉన్న భారం మొత్తం పోతుంది. అలాగే దేవుడు ఇంకో మాట కూడా చెబుతున్నారు. ఏమిటంటే, కృతజ్ఞతతో ప్రార్థించాలి. అంటే, దేవా, ఇప్పటివరకు నన్ను నడిపించినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రములు. ఇక నా చింతలు, నా బాధలు నువ్వే చూసుకుంటావని నేను నమ్ముతున్నాను అని ముందుగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి. ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, చింత సమస్యను పరిష్కరించదు, కాని ప్రార్థన మాత్రం పరిష్కారం తీసుకొస్తుంది. అందుకే ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఏమిటంటే, చింతపడటాన్ని తగ్గిద్దాం, ప్రార్థన చేయడాన్ని పెంచుదాం. అప్పుడు దేవుని సమాధానం నీ జీవితంలో కనిపిస్తుంది. ప్రభువు మీ అందరినీ, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను. ఆమేన్.